హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తున్నైతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈరోజు పేపర్ చూసినప్పుడు మ్యాక్సిమం ఎవరో కొత్త అభ్యర్థులు కాకుండా బాగా సీనియర్ ఆస్పిరెంట్స్ మాత్రమే పోటీ పడే విధంగా ఉంది పేపరు. దీంట్లో ఉన్నటువంటి ఒక 35 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ప్రీవియస్ మరియు సమకాలీన అంశాల ఆధారంగా వచ్చేట్టు అనిపిస్తుంది. అంటే ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, కాకపోతే ఇవి మాత్రం కొంత సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టే విధంగా పేపర్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్త అభ్యర్థులకు కొంతవరకు చుక్కలు చూపించిందనే చెప్పుకోవచ్చు పేపర్ని. ఎవరైతే ఆల్రెడీ కొంత స్మార్ట్ ప్రిపరేషన్ కూడినటువంటి ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో, సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం, ప్రీవియస్ పేపర్స్ని ఎనాలిసిస్ చేస్తూ చదవడం, జిఎస్ పేపర్ని, అదేవిధంగా సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని చదివే అభ్యర్థులకు బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఉదాహరణ, కులభూషణ్ జాదవ్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్టులో వాదించినటువంటి భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చాలా కాలం పేపర్లో రావడం, అంటే సమకాలీన అంశాల్లో భాగంగా ఆ క్వశ్చన్ ఇవ్వడం. అదేవిధంగా చంద్రయాన్ 2 విషయంలో చాలా కాలం ఫోకస్లో ఉండడం, చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారని అడగడం. అంటే ఎవరైతే సమకాలీన అంశాలను దృష్టిలో పెట్టుకొని చదువుతూ ముందుకెళ్ళిరో, ఇంకా అదేవిధంగా ఎవరైతే ప్రీవియస్ పేపర్స్ని బాగా ఒడిసిపట్టిరో వాళ్లకు ఎక్కువగా ఈ ఎగ్జామ్ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. దాదాపుగా ఈ 35 క్వశ్చన్లకు ఇక్కడ ఉన్నటువంటి సరే ఒక ఓవర్ఫ్లోలో 5 క్వశ్చన్స్ పోయినా ఇక్కడ దాదాపు ఒక 30 మార్క్స్ ఇక్కడ ఒడిసిపట్టేటటువంటి అభ్యర్థులు మాత్రమే రేస్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్లకు ఎక్కువగా ఫెచ్చింగ్ ఉంది పేపర్ అనేది వాస్తవ విషయం. ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే స్మార్ట్ ప్రిపరేషన్తో కూడినటువంటి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఫెచ్చింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. కొత్త అభ్యర్థులకు కొంత ఇబ్బందికరంగా పేపర్ ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే విషయంలోకి వెళ్తే ఒకసారి చూస్తే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ 35 క్వశ్చన్స్ ఏంది అని పరిశీలిస్తే ఈ 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్యరాజు, ఇది డైరెక్ట్గా ప్రీవియస్ బీట్గా చెప్పుకోవచ్చు. శ్రీశైలం ఐడల్ పవర్ ప్రాజెక్టు పేరు ఏంటి అని అడగడం జరిగింది. ఇది కూడా ఈ మధ్య వార్తల్లో నిలిచినటువంటి ప్రాజెక్టు. ఇక నీలం సంజీవరెడ్డిగా ఈ ప్రాజెక్టును పిలవడం జరుగుతుంది. నవంబర్లో వచ్చేటటువంటి ఋతుపవనాలు అన్నప్పుడు ఇది కూడా సమకాలీన అంశంగా చెప్పుకోవచ్చు. తిరోగమన నైరుతి ఋతుపవనాలు, భారత ఎకానమిక్ కారిడార్లు అన్నప్పుడు ఇది కూడా ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటి అంశం. భారతమాల పరియోజన, 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎక్కడి నుంచి మార్పు చెందింది అన్నప్పుడు 1955 అంటరానితనం నిషేధ చట్టంగా పిలవద్దు అన్నప్పుడు చేసినటువంటి క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్స్. ఆబ్రేకం నెల్లూరులో అత్యధికంగా లభ్యమవుతుంది. గతంలో ఎన్నోసార్లు ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్టు. పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24, ఇది ప్రీవియస్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. గవర్నరింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ నరేంద్ర మోడీ సహకార సమైక్యగా వర్ణించినటువంటి సంగతి, ఇది ప్రతిసారి మా పేపర్లో వస్తున్నటువంటి అంశం. లోక్సభ మంత్రిమండలి 15% మించరాదు, ఇది ప్రీవియస్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. 1954 భారతరత్న అవార్డ్స్ ఎవరెవరికి వచ్చింది అన్నప్పుడు కూడా 3 వ్యక్తులు అనేది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ అందులో ఒకరు. ఇది కూడా చాలా సందర్భాల్లో ప్రీవియస్ క్వశ్చన్. ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ బ్రాహ్మణ కులానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తమిళనాడులో జస్టిస్ పార్టీగా అవతరించినటువంటి ది సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ అనేది గతంలో చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది గతంలో ప్రీవియస్ పేపర్స్ వడిసిపెట్టేటువంటి అభ్యర్థులు ఈజీగా పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. అదేవిధంగా మహాభారతంను సంస్కృతం నుంచి తెలుగులో నన్నయ్య వ్రాయడానికి పురిగొల్పినటువంటి రాజరాజ నరేంద్రుడు అనేకసార్లు క్వశ్చన్గా ఇది కనిపిస్తుంది. ఇంకా జనాభాలో పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రం, ఇది జీకే ఓరియంటేషన్లో యూపీ మరియు సిక్కిం. ఇంకా ఈశాన్య ప్రాంత సాగులు మార్పిడికి సేద్యంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు, గతంలో అనేకసార్లు వచ్చినటువంటి క్వశ్చన్. జూమ్ అని అంటారు. చిప్కో ఉద్యమ ప్రముఖ వ్యక్తులుగా సుందర్లాల్ బహుగుణ, అదేవిధంగా చండీప్రసాద్ భట్ అనే వ్యక్తులు కూడా చాలా సందర్భాల్లో ప్రీవియస్ క్వశ్చన్గా ఉంది. సమాజం పితృస్వామిక స్వభావంగా చెప్పుకోవచ్చు. ఇది జనరల్గా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ల ఆధారంగా పెట్టేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి క్వశ్చన్. ఇక 18 సంవత్సరాల ఓటింగ్ 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి క్వశ్చన్గా గతంలో అనేక సార్లు ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్. కాబట్టి దీన్ని కూడా 61వ రాజ్యాంగ సవరణ చట్టంగా చాలా సింపుల్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీకృష్ణ కమిటీ మొదటి సూచనగా ఏపీ యథాతథ స్థితి అప్పట్లో పెద్ద దుమారమే వచ్చినటువంటి అంశం. కాబట్టి ఇది కూడా దాదాపు అందరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. భారత రాష్ట్రపతి తొలగింపు అభిశంసన తీర్మానం అనేది ఇది అనేక సార్లు ప్రీవియస్ క్వశ్చన్. నెహ్రూ సాహితీ అవార్డు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ల ఆధారంగా సింపుల్గా దుర్గాబాయి దేశ్ముఖ్గా గుర్తించడానికి అవకాశం ఉంది. ఒక నెగిటివ్ ఓరియంటేషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ క్వశ్చన్లని చేయడానికి అవకాశంగా ఏర్పడుతుంది. ఇంకా ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ 2014 గెజెట్ మీద ఏమని సైన్ ఉందన్నప్పుడు ఇది చాలా వరకు HGSగా 143గా గుర్తుపెట్టుకోండి అని మన ఛానల్ ద్వారా
కోడ్ కూడా చాలా సందర్భాల్లో అందించడం జరిగింది. మార్చి 1న సైన్ ఉంటుంది, ఆ తర్వాత గెజిట్ ఉంటుంది, ఆ తర్వాత స్టేట్మెంట్ ఉంటుంది. 143 అంటే మార్చి 1, మార్చి 4, మార్చి 3గా గతంలో చెప్పడం జరిగింది. సరే, కొంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సోషల్ కాంట్రాక్టు రచయిత ఎవరు అనేది అనేక సందర్భాల్లో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్టు. మైకవర్ సమాజాన్ని సామాజిక అల్లికల సంబంధాల అధ్యయనంగా పేర్కొనడం జరిగింది, అనేకసార్లు ప్రీవియస్ బిట్టు. మహమ్మద్ హిదాయతుల్లా భారత తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సందర్భాల్లో ఈయన తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భం చాలా సందర్భాల్లో వచ్చినటువంటి క్వశ్చన్. 101వ అమెండ్మెంట్ యాక్టు జీఎస్టీ బిల్లుకు సంబంధించింది. 2020 ఒలింపిక్స్ జపాన్లో జరుగుతాయని అందరికీ తెలిసినటువంటి బిట్. ఇది చాలా సందర్భాల్లో ఇది కూడా ఫోకస్ క్వశ్చన్. ఇక చంద్రయాన్ 2 నౌకల నుండి నీటి లోతును కొల్చడానికి ఉపయోగించేది గతంలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి క్వశ్చన్, ఫాథోమీటర్గా కాదు. కాబట్టి ఏదేమైనా బాగా ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్లో వాళ్ళకు అనుకూలంగా క్వశ్చన్ పేపర్ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళకైతేనే ఇలాంటి నైపుణ్యం ఉన్నటువంటి ప్రిపరేషన్ పద్ధతులు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకు దాదాపుగా ఈ పేపర్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగం ఒడిసిపట్టే అవకాశం ఉంది. ఎవరైతే ఈ 35 క్వశ్చన్లకు దాదాపుగా 30 మార్కులు సాధించగలుగుతారో వాళ్ళు రేస్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. 30 నుంచి 31 మార్కు వచ్చేటటువంటి ప్రతి అభ్యర్థి రేస్లో ఉన్నాడనే భావించాలి. ఎందుకంటే వీటి అధ్యయనం తెలిసిన వ్యక్తులు దాదాపుగా మిగతాయి కూడా ఎంతో కొంత చేస్తూ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఒక ఛానల్ ద్వారా తీసుకొచ్చిన ఏ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయినా 100% నిజమైంది. గతంలో మీకు కూడా ఒకవేళ డౌట్ ఉంటే మా ఛానల్ని చెక్ చేసుకోవచ్చు. ఇది డూ ఆర్ డై ఛానల్ సంబంధించిన సమాచారం. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు, మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.